యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. నహూము 1:3. నా చిన్నతనంలో ఒక ఎత్తైన పర్వతం మీద ఉన్న ఒక సంస్థలో కొంతకాలం చదువుకున్నాను. ఒకసారి ఆ కొండ మీద కూర్చొని లోయలోకి వ్యాపిస్తున్న తుఫానుని చూశాను. అంతా కారుమబ్బులు కమ్మినాయి. భూమి ఉరుముల శబ్దానికి కంపించిపోతూ ఉంది. అందమైన ఆ లోయ అందవికారంగా అయిపోయింది. తిరిగి దాని అందం దానికి వస్తుందో రాదో అన్నంత మసకగా తయారైంది ఆ లోయ. ఆ తుఫాను కొంతసేపటికి లోయను దాటిపోయింది. మరుసటి రోజు నేను అక్కడే కూర్చొని ఏది ఆ తుఫాను తెచ్చిన చీకటంతా ఏది అని అడిగాననుకోండి. లోయలోని పచ్చగడ్డి ఇలా జవాబిచ్చేది. దానిలో కొంత భాగం నాలో కలిసింది. కొండమల్లి బదులు పలికేది. దానిలో కొంత నాలో ఇమిడింది అని. ఆ లోయలో పడిన ఫలాలు, నేలలో నుండి పెరిగిన ప్రతిదీ సమాధానమిచ్చేవి. తుఫాన్లో కొంత భాగం మాలోకి ఇంకిపోయింది అంటూ. నీ ప్రభువులాగా నువ్వు తయారు కావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? ఆత్మఫలం కోసం ఆశించావా? ప్రేమ ఇచ్చే నెమ్మది, నమ్రతల కోసం ప్రార్థించావా? అయితే నీ జీవితాన్ని క్రమ్ముతున్న తుఫాను గురించి భయపడకు. తుఫానులోనూ దీవెన ఉంది. తుఫాను తరువాత ఎన్నెన్నో పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి, నువ్వు ఫలిస్తావు. ఆకాశపు మ్లానవదనం కార్చే కన్నీళ్లు పూలు పోయిస్తాయి. ఏడ్చే కళ్ళు లేకుంటే ఆనందాలు కూడా ఉండవు. బాధని ప్రేమించు, ఫలిస్తుంది అది తర్వాత కాలంలో. ఇంద్రధనుస్సుని చూడు. కన్నీళ్లలో నుండి దేవుడు ఎంత అందమైన దాన్ని చేశాడో చూడు.